శ్రింజిత అనే అమ్మాయి అరెస్ట్ అయింది. ఎవరమ్మాయి అంటే 2 రోజుల క్రితం ఒక వీడియో గురించి మాట్లాడాం మనం. దీపక్ అనే ఒక 41 సంవత్సరాల వ్యక్తి ఆన్లైన్ షేమింగ్కి, హెరాస్మెంట్కి బాధపడి చనిపోయాడాయన. ప్రాణాలు వదిలేశాడు. నేను మళ్ళీ చెప్తున్నా, ఆయన తప్పు చేశాడా లేదా మనకు సమయం సమాధానం చెప్తుంది. లీగల్ ప్రాసెస్ అయిన తర్వాత. కానీ ఎలా ఒక వీడియో, ఒక రీల్, ఇన్స్టాగ్రామ్లో ఒక అమ్మాయి పోస్ట్ చేసిన ఒక రీల్ ఒక అబ్బాయి ప్రాణాలు తీసిందో మనం మాడుకున్నాం 10 రోజుల క్రితమే. ఆఫ్టర్ బీయింగ్ అక్యూజ్డ్ ఆఫ్ మిస్కండక్ట్, దీపక్, అ మ్యాన్ ఫ్రమ్ కోయికోడ్, కమిటెడ్ ఆన్ సాటర్డే. ఇక్కడ ఈ అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి పేరే శ్రింజిత. నేను ఆ రోజు వీడియోలో కూడా ఒకటే మాట అన్నా, ఈ ఇష్యూ మీద ఎటువంటి అప్డేట్ వచ్చినా నా సైడ్ నుంచి ఒక వీడియో వస్తుంది అని. మనకు అల్టిమేట్ గా బయటికి రావాల్సింది నిజం మాత్రమే. ప్రైమరీగా ఖచ్చితంగా ఈ కేసు అప్డేట్ ఉంటుంది ఆ తీర్పు వచ్చిన రోజు. కాకపోతే ఇంత ఫాస్ట్గా వస్తుంది అనుకోలేదు. ఆ అమ్మాయిని ఆల్రెడీ అరెస్ట్ చేశారు Kerala police. Shimijita has been taken into custody in connection with the suicide of 41-year-old Deepak. Police said Shimijita, who is the primary accused in the case, was arrested from her relative's house in Kozhikode. ముందు లుకౌట్ నోటీస్ జారీ చేశారు. తర్వాత ఆ అమ్మాయి ఇంటర్నెట్లో ఉండే ప్రెజెన్స్ మొత్తాన్ని వైప్ చేసింది. ఇన్స్టాగ్రామ్ అండ్ అదర్ ప్రొఫైల్స్ ని డిలీట్ చేసింది. వర్చువల్ గా మాయమైపోయింది. తన ఇంట్లోకెళ్తే అక్కడ కూడా కనబడలేదు ఆవిడ. మొత్తానికి ఒక చాలా పెద్ద సర్చ్ ఆపరేషన్ తర్వాత 21 January రిలేటివ్స్ ఇంట్లో ఆ అమ్మాయి దొరికింది. తీసుకెళ్లారు, కోర్టు ముందు నిలబెట్టారు, 14 days రిమాండ్ ఇచ్చారు. ప్రస్తుతానికి అమ్మాయి జైల్లో ఉంది. డ్యూ ప్రాసెస్ మొదలవ్వబోతోంది. ఈ ప్రాసెస్ ఇప్పుడంతా ఎలా జరిగిందో మనం ఇవాల్టి వీడియోలో మనం మాట్లాడదాం. దానికని ఇంపార్టెంట్ గా ఒక్క డైలాగ్తో నేను మొదలు పెడదాం అనుకుంటున్నా. ఇది చిరంజీవి గారి సినిమాలో చెప్పిన డైలాగ్, ఇది పాత సినిమా డైలాగ్. కాకపోతే ఈ కాంటెక్స్ట్ లో ఈ డైలాగ్ కూర్చుంటది. అండ్ సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ విలిఫికేషన్, ముఖ్యంగా దీపక్ ఏదైతే జరిగిందో, ఇట్ బి వెరీ క్లియర్, ఒక అద్దం పట్టినట్టు మనకు కనబడుతుంది. ఆ సినిమాలో ఆయన లాయర్ ఆయన ఒక మాట అంటారు, 99 మంది నేరస్తులు తప్పించుకున్నా పర్వాలేదేమో గానీ ఒక్క అమాయకుడికి కూడా శిక్ష పడకూడదు అని. పాత సినిమాలో డైలాగ్ ఇది. అది టక్కని సినిమా పేరు గుర్తురాట్లేదు, బట్ ఇట్స్ దేర్. అండ్ ఇవాళ మనకి సెల్ ఫోన్ ఉంది చేతిలో, పబ్లిక్ అకౌంట్ ఉంది. సోషల్ మీడియాలో మనం ఏమైనా పోస్ట్ చేస్తే దాని పర్యావసానాలు అంటే మనకు అర్థం కావట్లా. ఇదేదో నీదో నాదో తప్పు కాదు ఇది. నేను మళ్ళీ చెప్తున్నా, సోషల్ మీడియా అనేది క్వశ్చన్స్ రేస్ చేయడానికి, కానీ జడ్జ్మెంట్లు పాస్ చేయడానికి కాదు. మన వల్ల ఒక ఇంపాక్ట్ జరగాలి. ఆ ఇంపాక్ట్ లీగల్ ప్రాసెస్ కి హెల్ప్ అవ్వాలి. దాట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్. 41 సంవత్సరాల అబ్బాయి అండి, 41 years. తప్పు చేశాడో లేదో మనం పక్కన పెడితే హీ డిడ్ నాట్ సైన్ అప్ కదా ఈ సోషల్ మీడియా విలిఫికేషన్ కి, కామెంట్స్ కి. ఆ అమ్మాయి అంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఆవిడ. ఈయనది పబ్లిక్ అకౌంట్ కాదు. ఈయనేదో గుట్టుగా బ్రతుకుతున్నాడు. పేరెంట్స్ ఉన్నారు, వృద్ధులు, ఫ్రెండ్స్ ఉన్నారు, పెళ్లైంది, డైవోర్స్ అయిపోయింది 1 year లో. ఆ తల్లిదండ్రులు కూడా రకరకాల పోలీస్ స్టేషన్లకి, హ్యూమన్ రైట్స్ కమిషన్స్ కి, కోర్టులకి, జడ్జుల దగ్గరికెళ్లి, సార్ మా అబ్బాయి మీద ఒక్క ఆడపిల్ల కూడా ఇప్పుడు దాకా కంప్లైంట్ ఇవ్వలేదు సార్ 41 సంవత్సరాల్లో, మీరే కొంచెం దయించి చూడండి, ఆ అమ్మాయి తప్పు చేస్తే పట్టుకోండి అని చెప్పి అడుగుతున్నారు. ఈ ఎంటైర్ ప్రాసెస్ ఎలా అన్ఫోల్డ్ అయిందో మనం ఇవాళ మాట్లాడుకోవాలి. అండ్ ఆల్సో యాజ్ యూజువల్ గా క్రైమ్ గురించి మాత్రమే కాకుండా, దాంట్లో ఉండే డీటెయిల్స్ గురించి మాత్రమే కాకుండా, ఈ ఇష్యూ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు, ఒక సాటి వ్యక్తి మీద ఎంపతి, కైండ్నెస్ ఎలా ఉండాలో మనం తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం మనం. అండ్ ఇలాంటి వీడియోస్, అది క్రైమ్ రిలేటెడ్ అయినా కూడా, ఒక సోషల్ కాన్షియస్నెస్ తో నా వీడియో ఒకటి వస్తుంది. అండ్ ఆల్సో ఈ పర్టికులర్ కేస్ కి సంబంధించి కూడా ఎటువంటి అప్డేట్ ఉన్నా కూడా నేను వెంటనే చేస్తాను. అండ్ ఈ వీడియోని మీరు మిస్ అవ్వకుండా చూద్దాం అనుకుంటే మాత్రం కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. మొన్నటి వీడియో చూడని వాళ్ళ కోసం ఒక చిన్న కాంటెక్స్ట్ ఇస్తా. ఒక వీడియో ఒకటి వైరల్ వెళ్ళింది. అది బస్లో తీసిన వీడియో. అది కోలికోడే నుండి ఒక ప్లేస్ కి వెళ్తుంది. అండ్ ఈయన టెక్స్టైల్ డిపార్ట్మెంట్ లో పనిచేయడం వల్ల ఆయనకి అది కాన్స్టెంట్ రూట్. అయితే దీపక్ అనే వ్యక్తికి కంటిన్యూస్ గా ఎక్కుతానే ఉంటాడు. ఆ బస్సు కూడా ఇట్స్ ఫేర్లీ ఎంటీ. ఆ వీడియో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇన్ఫాక్ట్ ఆ వీడియో కూడా ఫుల్ స్ట్రెచ్ లో లేదు. ఫర్ ఎగ్జాంపుల్ కట్ చేసింది అంటే మధ్యలో ఏం జరిగిందో మనకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముల్ ముందేం జరిగిందో తెలియదు, తర్వాత ఏం జరిగిందో తెలియదు. అందుకనే మనం జడ్జ్మెంట్ పాస్ చేయకూడదు. కానీ మధ్యలో ఏమైతే జరిగిందో అవి కూడా కట్ చేసి ఒక వీడియో ఒకటి పోస్ట్ అయింది ఇంటర్నెట్లో. అది వైరల్ అయింది. 20 లక్షల వ్యూస్ వచ్చాయి. 3 రకాల కామెంట్స్ వచ్చినాయి. కామెంట్ నెంబర్ 1, అమ్మాయి చేసింది కరెక్టే, అబ్బాయి తప్పు. రెండోది, ఒక అమ్మాయి కొంచెం ఓవర్ రియాక్ట్ అయింది, అబ్బాయి తప్పేం లేదు. మూడోది, ఒక అమ్మాయి వ్యూస్ అండ్ లైక్స్ కోసం ఇది చేసింది, దానివల్ల దీపక్ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. అమ్మాయిని తీసుకొచ్చి మాట్లాడాలి, క్వశ్చన్ చేయాలి. అండ్ ఆ వీడియోలో కూడా ఏదో చేయి తాగుతూ వెళ్తున్నట్టుంది. ఇది హెరాస్మెంటే అని చెప్పి అమ్మాయి పోస్ట్ చేసింది. దీని తర్వాత ఆ వ్యక్తి ఇంట్లోకెళ్ళి అవమానాన్ని తట్టుకోలేక, పేరెంట్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ అడుగుతున్నారు, డిఎంలు వస్తున్నాయి, అందరూ అడుగుతున్నారు, చాలా వైరల్ వెళ్ళింది కదా. ఎక్కడో కొంచెం గుట్టుగా బ్రతికే వ్యక్తి సెన్సిటివ్ అయిపోయి చనిపోయాడు ఆయన. నేను మళ్ళీ చెప్తున్నా, బస్లో ఆ రోజు ఏం జరిగిందో మనకు తెలియదు, నీకు తెలియదు, నాకు తెలియదు. దాని గురించి ఇక్కడ జడ్జ్మెంట్ పాస్ చేయడానికి నేను కూర్చోలేదు. కానీ ఇవాళ ఒక పోలీస్ స్టేషన్, ఒక కోర్టులో తీసుకోవాల్సిన నిర్ణయం, ఒక అమ్మాయి వీడియోని సోషల్ మీడియాలో పెట్టడం వల్ల ఒక 10,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్న, ఫాలోవర్స్ ఉన్న అమ్మాయి. బట్ ఈ వీడియో, ఈ రియల్ వైరల్ వెళ్ళిన తర్వాత ఇంకో 2-3 వేల మంది కూడా వచ్చారు. చాలా మంది దాన్ని కూడా పాయింట్అవుట్ చేస్తున్నారు, ఈ ఫాలోవర్స్ కోసం మీరు చేశారు అని చెప్పి. ఎనీవేస్, జరగకూడదు జరిగింది. ఆ వ్యక్తి వాళ్ళ ప్రాణాలు వదిలేశాడు. దాని రిపర్కషన్స్ మన ఇవాళ వీడియోలో మనం మాడాలి. కానీ వన్స్ ఈ ఇష్యూ అంతా జరిగిన తర్వాత ఆ అమ్మాయి బయటకు వచ్చి 2 వీడియోలు పోస్ట్ చేసింది. వీడియో నెంబర్ 1, ఆవిడ బయటకు వచ్చి అంటారు, నా తప్పేం లేదు, ఒక ఆడపిల్లలా నాకు జరిగిన అన్యాయాన్ని నేను రికార్డ్ చేసి నా సోషల్ మీడియా ప్రొఫైల్లో నేను పెట్టాను. ఆ వ్యక్తి ప్రాణం తీసుకుంటాడని నాకెట్లా తెలుస్తుంది? తప్పు జరిగితే తప్పు అని చెప్పడం కూడా తప్పేనా అని అడుగుతున్నారు ఆవిడ. ఇకపోతే రెండో వీడియో, ఈ వ్యక్తి ప్రాణాలు వదిలేస్తాడని నాకు తెలియదు, నేను ఇంకా నా స్టాండ్ మీద నిలబడుతున్నాను. నేను కొంతమంది సెన్సిటివ్ ఉంటారు, కొంతమంది సెన్సిటివ్ ఉండరు. కానీ ఇవాళ దీన్ని గాని మనం కప్పెట్టేస్తే రేపొద్దున ఇంకో 10 మంది ఎక్కి ఇదే పని చేస్తారు బస్సులు. అప్పుడు ఎవరు ఆపుతారు? ఇప్పుడు ప్యారలల్ గా ఏం నడుస్తుంది? అబ్బాయి ఫ్యామిలీ వాళ్ళు గాని, ఫ్రెండ్స్ గాని, ముఖ్యంగా తల్లిదండ్రులు
ఈ వయసు వాళ్ళు రకరకాల పోడియంస్ ప్లాట్ఫామ్స్ ఎక్కి నా బిడ్డకి న్యాయం జరగాలని చెప్పి పోలీస్ స్టేషన్లకి హ్యూమన్ రైట్స్ కమిషన్స్ కి కోర్టులకి వెళ్లి అడుగుతున్నారు. ఇది ఇంత వైరల్ వెళ్ళిపోయేసరికి కేరళలో మాత్రమే కాదు, ఇది తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇండియా మొత్తం మాట్లాడుకునేసరికి అలిగేషన్ ఆఫ్ ల్యూడ్ బిహేవియర్ ఇన్ అ బస్. ద డిసిజన్ వాజ్ మేడ్ ఆఫ్టర్ కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద కంప్లైనెంట్. పోలీసులు కూడా తల్లిదండ్రులు ఇచ్చిన కేసుని తీసుకుని ఒక లుకౌట్ నోటీస్ ని జారీ చేశారు. ఇది టైమ్ లైన్ పరంగా మీరు చూసుకుంటే లాస్ట్ 3-4 డేస్ లో జరిగింది ఇదంతా. ఇది ఎఫ్ఐఆర్ గడ్డ రిజిస్టర్ అవ్వగానే ఆ సోషల్ మీడియా అకౌంట్లు 2 డౌన్ చేసింది ఆ అమ్మాయి. అండ్ దెన్ లుకౌట్ నోటీస్ అని న్యూస్ లో రాగానే ఇంట్లోకి వెళ్తే ఆ అమ్మాయి లేరక్కడ. తర్వాత మల్టిపుల్ ప్లేసెస్ ఎతికి పోలీసులు తెలుసు దిల్ డూ దే జాబ్ అండ్ ఆవిడ కూడా రిలేటివ్స్ ఇంట్లో దొరికారు. ఇక్కడ కూడా 2 ఆర్గ్యుమెంట్స్ మనకు వినబడుతున్నాయి. ఒక సైడ్ పోలీస్ లీవ్ ని కావాలనే ఫ్రేమ్ చేస్తున్నారు కాబట్టి ఆవిడ సైడ్ తప్పు లేనప్పుడు ఆవిడ లీగల్ హెల్ప్ అడగడంలో తప్పేంటి, ఆవిడ రిలేటివ్స్ ఇంట్లో ఉండడంలో తప్పేంటి అని చెప్పి ఒక సైడ్ వాదిస్తుంటే, తప్పు లేనప్పుడు ఇంకెందుకు మీరు దాక్కోవడం అని చెప్పి ఇంకో సైడ్ అంటున్నారు. ఈ క్వశ్చన్ కూడా కౌంటర్ చేస్తూ ఈ తప్పు లేకపోతే దీపక్ ఎందుకు చనిపోయాడు అని చెప్పి ఒక ఇన్సెన్సిటివ్ స్టేట్మెంట్ వాడు పాస్ చేస్తున్నారు. చనిపోయిన వ్యక్తి గురించి ముందుకొచ్చి తన గురించి తను మాట్లాడుకోలేని వ్యక్తి గురించి మనం అలా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పి నా అభిప్రాయం. ఇన్ఫాక్ట్ ఆ దీపక్ బ్రతికున్నప్పుడు కూడా ఒకటే మాట అన్నాడని చెప్పి తన ఫ్రెండ్స్ చెప్తున్నారు. నేనే తప్పు చేయలేదు, మీరే వీడియో చూడండి. ఆ వీడియో తను కట్ చేసి పెట్టినా కూడా ఆ వీడియోలో ఎటువంటి తప్పు కనబడట్లేదు. అలాంటప్పుడు నన్ను దోషిగా నిలబడ్డ ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి అడిగేవాడంట. ఈ బాధ తట్టుకోలేక తర్వాత చనిపోయాడాయన. ఇక్కడ ఎవరి సైడ్ నిజం అనేది కోర్టు డిసైడ్ చేస్తుంది. అది 1 మంత్ అవ్వచ్చు, 2 మంత్స్ అవ్వచ్చు, 1 ఇయర్ అవ్వచ్చు. ఫస్ట్ మనందరికీ వచ్చే క్వశ్చన్ ఒకటి ఉంటుంది, ఇంత డిలే చేయాలా? కోర్టు టక్కని ఇట్లా కొట్టే తెచ్చేలా ఇచ్చేసి ఫలానా వ్యక్తి తప్పు చేశాడని చెప్పి లోపలేసేయచ్చు కదా. అంటే మనకుండే కోపం మనం చూసిన ఒక వీడియో నుంచి వస్తుంది. బట్ కోర్టులు అట్లా పని చేయవు, అలా పని చేయకూడదు కూడా. మన దేశపు న్యాయస్థానాలకు ఒక వాల్యూ ఉంది. పబ్లిక్ అవుట్రేజ్ ఉండడం సహజం, అది సోషల్ మీడియా యుగంలో అది సర్వసాధారణం. దాన్ని బేస్ చేసుకుని జడ్జ్మెంట్ పాస్ చేయకూడదు మనం. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఆరుషి పల్వార్ కేసు అని చెప్పి చాలా సంవత్సరాల క్రితం ఒకటి జరిగింది, మీకు గుర్తుండే ఉంటుంది. అది జరగగానే పేరెంట్స్ ఇది పేరెంట్స్ అని చెప్పి పేరెంట్స్ లాగేశారు రోడ్ల మీదకి. లాగేసి కోర్టుల చుట్టూ తిప్పారు. విలిఫై అయిపోయారు వాళ్ళు. ఇంత దారుణంగా పేరెంట్స్ ఉంటారని చెప్పి ప్రతి ఒక్కరు మాట్లాడారు ఆ టైంలో. తర్వాత డ్యూ ప్రాసెస్ జరిగింది. పేరెంట్స్ మీద వాళ్ళ రక్తపు మరకలు వాళ్ళ చేతుల మీద లేవని కోర్టు నిర్ధారించి వాళ్ళని ఎక్విట్ చేసింది. ఇవాళకి కూడా ఒక సినిమా తీశారు దానికి ఆధారంగా. అందరూ చెప్పిన పాయింట్స్ అన్ని తీసుకుని దానివల్ల తద్వారా ఒకటి జరిగినట్టు ఆ సినిమాలో ప్రొజెక్ట్ చేశారు. కానీ సినిమా పేరు తల్వార్ అని ఉంటుంది. నిజం ఇప్పటికీ మనకి ఎవ్వరికీ తెలియదు, ఆ రోజు అక్కడ పోలీసులు చేసిన నిర్లక్ష్యం వల్ల. కాకపోతే ఒక కపుల్ ని విలిఫై చేయడం ఎంతవరకు కరెక్ట్? నేను మిమ్మల్ని